పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెల్ కంపెనీలకి, క్విడ్ ప్రోకి, ఇన్సైడ్ ట్రేడింగ్కి ఈవేళ కేర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి. ఈ షెల్ కంపెనీలకి, క్విడ్ ప్రోకి, ఇన్సైడ్ ట్రేడింగ్కి పేటెంట్ హక్కు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో దేనికైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి. అటువంటి అవినీతిలో పుట్టినటువంటి పార్టీ, అవినీతిలో పెరుగుతున్నటువంటి పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తూ, ఎందుకంటే మొన్ననే మనం చూసాం, ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ పేరు చెప్పి 3,300 కోట్లు అవినీతి జరిగిందని ఆ రోజు చెప్పారు. తర్వాత 330 కోట్లు అన్నారు. ఇప్పుడు చూస్తే 27 కోట్లకి చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 28 రోజులు అవుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసులను కానీ, ఆయన అరెస్టును కానీ వాస్తవాలు అంటే మీకు ఏ విధమైనటువంటి ఆయన మీద చూపినటువంటి ఆరోపణలో రుజువులు లభించక, ఆధారాలు లభించక, ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఏదైతే పార్టీకి ఇచ్చేటువంటి విరాళాలు ఏవైతే ఉన్నాయో అవి అఫీషియల్గా పార్టీ ఎలక్షన్ కమిషన్కి ఏదైతే పంపించిందో దాన్ని వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకుని ఇదిగో 27 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ అకౌంట్స్లోకి వెళ్ళాయని మీరు చెప్తూ ఉన్నారని అంటే ఏ రకంగా మీరు ప్రజల్ని మోసం చేయడమే కాదు, ఈరోజు న్యాయస్థానాలను సైతం మీరు మోసం చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా, ఏ రకంగా మీరు అసత్యాలు చెప్తూ ఉన్నారు, ఏ రకంగా మీరు అబద్ధాలు చెప్తూ ఉన్నారు, న్యాయస్థానాలు సైతం ఏ రకంగా పక్కదావ పట్టిస్తున్నారో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఈ దేశంలో ఏ పౌరుడైనా, ఏ కంపెనీ అయినా, ఏ సంస్థ అయినా తనకు నచ్చినటువంటి రాజకీయ పార్టీకి విరాళాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇది మేం చెప్పడం కాదు, సాక్షాత్తు భారత ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరి ఆ రోజు ఆర్థిక బిల్లులో సవరణ తీసుకొచ్చి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా తనకు నచ్చినటువంటి పార్టీకి విరాళాలు ఇవ్వచ్చు అనేటువంటి విషయం స్పష్టంగా ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఎంత సొమ్ము పార్టీకి చేరింది, ఆ వచ్చినటువంటి సొమ్ముని ఏ రకంగా ఖర్చు పెట్టారనేటువంటి, ఆ వచ్చినటువంటి సొమ్ము, ఖర్చు పెట్టినటువంటి సొమ్ము వివరాలు మాత్రం ఖచ్చితంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి లెక్కలు చెప్పాలి ఏ రాజకీయ పార్టీ అయినా. ఆ విధంగానే తెలుగుదేశం పార్టీ అంటే ఏదైతే నగదు రూపంలో అంటే 20,000 రూపాయలు లోపు నగదు రూపంలో వస్తే ఆ విషయాన్ని కానీ, ఏదో విధంగా డీడీలు కానీ చెక్కుల ద్వారా వస్తే ఆ విషయాన్ని కానీ, ఏదో విధంగా ఇప్పుడు చెప్పినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వస్తే ఆ విషయాన్ని కానీ, దీనికి మించి ఏదైతే కార్యకర్తల సభ్యత్వ రుసుము ద్వారా వచ్చినటువంటి మరి సొమ్ముని కానీ ఏదైతే ఉందో అది ఎలక్షన్ కమిషన్కి ఏదైతే తెలుగుదేశం పార్టీ ద్వారా అఫీషియల్గా మేమేమైతే పంపించామో, ఏ రకంగా అయితే ఈ రకమైనటువంటి పద్ధతుల ద్వారా తెలుగుదేశం పార్టీ అకౌంట్కి 27 కోట్ల 50 లక్షలు వచ్చిందని ఏదైతే మేము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి నివేదించామో, ఏ రకంగా అయితే సమాచారం మేమిచ్చామో, మేమిచ్చినటువంటి సమాచారాన్ని ఈ యొక్క వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకుని ఈవేళ మరి దాన్నే చూపించి ఈవేళ తెలుగుదేశం పార్టీ అకౌంట్స్కి ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి డబ్బులు వెళ్ళాయని మీరు చెప్తూ ఉన్నారనంటే మరి మీ దర్యాప్తు ఎంత నవ్వుకునేటువంటి విధంగా హాస్యాస్పదంగా ఉందనేది అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈవేళ తెలుగుదేశం పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలాగా ఇదేమి గాలి పార్టీ కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీలాగా జైలు పార్టీ కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీలుగా అవినీతి పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ అంటే లక్షలాది మంది
సుశిక్షితమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే. అందుకే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు తెలుగుదేశం పార్టీలో ఎవరైనా క్రియాశీలక సభ్యత్వంగా చేరాలనంటే సభ్యత్వ రుసుము అనేది ఆ రోజు 10 రూపాయల దగ్గర నుంచి ఈరోజు 100 రూపాయల వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఆనవాయితీగా వస్తూ ప్రతి 2 సంవత్సరాలకి కూడా సభ్యత్వాన్ని ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకునేటువంటి విధంగా నడిచేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో సైతం ఇటువంటి క్రియాశీలక సభ్యత్వాలు 100 రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకునేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేగాని ఏదో మిస్ కాల్ ఇచ్చుకుని సభ్యత్వాలు నమోదు చేసుకోవడమో లేదో పేపర్ల మీద రాసుకుని సభ్యత్వాలు చేసుకునేటువంటి పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలనంటే ఖచ్చితంగా ఆ సభ్యుడు 100 రూపాయలు పార్టీకి ఆన్లైన్ ద్వారా కూడా చెల్లించాలి అనేటువంటి విధంగా లోకేష్ బాబు గారు కూడా మార్పులు తీసుకొచ్చారు. అందుకే ఆ రోజు 2014-2015 సంవత్సరంలో 52 లక్షల సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీలో చేరితే 52 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ అకౌంట్లో చేరినటువంటి పరిస్థితి. 2015-2016 సంవత్సరంలో మరి బ్యాలెన్స్ 1,15,00,000 రూపాయలు అకౌంట్లో చేరినటువంటి పరిస్థితి. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత అంటే 2016-2017 రెన్యువల్ ద్వారా మళ్ళీ సభ్యత్వం 60 లక్షల సభ్యత్వం, 60 రోజుల్లో 60 లక్షల సభ్యత్వాలు చేసినటువంటి పార్టీగా ఆ రోజు రికార్డుకి ఎక్కినటువంటి తెలుగుదేశం పార్టీ 60 లక్షల సభ్యత్వాల ద్వారా 60 కోట్లు అక్షరాల 60 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ అకౌంట్లో చేర్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా 2017-2018లో మరి ఏదెవరైనా కొంతమంది ఇంట్రెస్ట్తో జాయిన్ అవుతే 1,76,00,000 రూపాయలు పార్టీలో మరి ఆ రోజు చేర్చినటువంటి పరిస్థితి. మళ్ళీ తిరిగి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి సభ్యత్వం 2018-2019 మరి ఆ సంవత్సరానికి సంబంధించి 43 లక్షల రూపాయలు మరి ఏదైతే అకౌంట్లో పార్టీ అకౌంట్లో చేరినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా అఫీషియల్గా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సభ్యత్వ రుసుము ద్వారా వచ్చినటువంటి అమౌంట్స్. దీనికి దగ్గర 2,000 మంది వాలంటీర్స్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సభ్యత్వ నమోదులో పనిచేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ సభ్యత్వ నమోదు ద్వారా వచ్చినటువంటి సొమ్మును కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,300 బ్యాంకు ఖాతాల ద్వారా తెలుగుదేశం పార్టీ అకౌంట్కి వచ్చినటువంటి పరిస్థితి. ఇంత క్లియర్గా ఇంత క్లారిటీగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల నుంచి వచ్చినటువంటి క్రియాశీలక సభ్యత్వ సొమ్మును కూడా మీరు అవినీతి సొమ్ముగా మీరు చిత్రీకరిస్తున్నారని అంటే నిజంగా వచ్చినటువంటి సొమ్మును కూడా నారా లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆ రోజు 2014లో వచ్చిన తర్వాత కార్యకర్తల సంక్షేమమే తన క్షేమమని తెలిసినటువంటి ఒక యువ స్ఫూర్తిగా లోకేష్ బాబు గారు కూడా ఆ రోజు ఏదైతే కార్యకర్తల నుంచి వచ్చినటువంటి సభ్యత్వ రుసుముని కూడా మళ్ళీ కార్యకర్తలకే మనం వినియోగించాలి, కార్యకర్తల్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఏదైతే మాకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కార్యకర్తల నుంచి వచ్చినటువంటి సొమ్ముని మళ్ళీ నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చి ప్రతి కార్యకర్తకి కూడా మళ్ళీ సంక్షేమ నిధిగా మరి వాళ్ళందరికీ కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. ఈ రకంగా తెలుగుదేశం పార్టీ అకౌంట్కి ఎంత సొమ్ము వచ్చింది, ఎంత సొమ్ము ఏ రకంగా మేము ఖర్చు పెట్టామనేది చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్కి, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్కి, అదేవిధంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి కూడా చాలా క్లియర్గా మేము ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి సంవత్సరం ఆడిట్ చేసి వాళ్ళకి నివేదికలు సమాచారం ఇస్తున్నటువంటి పరిస్థితిని కూడా మరి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. మరి అందుకే ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నా, ఈ రకంగా మా తెలుగుదేశం పార్టీ అకౌంట్కి మా కార్యకర్తల కష్టంతో మా కార్యకర్తల స్వేదంతో సంపాదించినటువంటి 100 రూపాయల ఏదైతే సభ్యత్వం చెల్లించారో ఆ సొమ్ముతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అకౌంట్స్ని ఇంత క్లియర్గా క్లారిటీగా మేము చెప్తూ ఉన్నాం.
మరి ఏదైతే నీ వైఎస్ఆర్సీపీ పార్టీ, ఎందుకంటే ముందుగానే చెప్పాను అవినీతిలో పుట్టి అవినీతిలో పెరిగినటువంటి పార్టీ అని. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే అంటున్నట్లుగా ఈవేళ మిగిలిన పార్టీలని మిగిలిన నాయకుల్ని కూడా అట్లా చూస్తూ ఉన్నాం. అందుకే నేను అడుగుతూ ఉన్నా ఈ జగన్మోహన్ రెడ్డిని, నేను అడుగుతూ ఉన్న ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని సూటిగా, మరి మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏదైతే భారీ విరాళాలు ఏవైతే వచ్చాయో, ఎందుకంటే ఈరోజు మాకున్నటువంటి సమాచారం ప్రకారం భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. మరి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలలో ఏదైతే భారీ విరాళాలు వచ్చాయో ఆ భారీ విరాళాలు అందుకున్నటువంటి పార్టీల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఈవేళ జాతీయ స్థాయిలో 5వ స్థానంలో ఉన్నమాట వాస్తవమా కాదా? అదే ప్రాంతీయ పార్టీలలో అత్యధికంగా భారీ విరాళాలు అందుకున్నటువంటి పార్టీల్లో, ప్రాంతీయ పార్టీల్లో చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ అగ్రస్థానంలో ఉన్నమాట వాస్తవమా కాదా? అంటే జాతీయ పార్టీలతో చూస్తే 5వ స్థానంలో ఉన్నావు దేశంలో, అదే ప్రాంతీయ పార్టీల్లో చూస్తే ప్రథమ స్థానంలో ఉన్న భారీ విరాళాలు అందుకోవడంలో. పోనీ ఆ భారీ విరాళాలు కూడా ఎట్లా అందుకున్నావు నువ్వు? తెలుగుదేశం పార్టీ పరంగా 100 రూపాయల సభ్యత సొమ్ము పెట్టి ఎక్కడైనా నువ్వు పార్టీ విరాళాలు సేకరించావా? ఎందుకంటే నువ్వు గాల్లో వచ్చినటువంటి పార్టీ కాబట్టి నీకు అటువంటి కార్యకర్తలు లేరు. అట్లా ప్రజలు 100 రూపాయలు నీ పార్టీలో చెల్లించి చేరేవాళ్ళు కూడా లేరు. మరి ఎట్లా వచ్చింది నీకు ఇంత భారీ విరాళాలంటే ఈవేళ సమాధానం చెప్పాలి ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. ఎందుకంటే ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది 2019లో, మరి 2019లో అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరమే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మరి అక్కడ పనిచేసేటువంటి సంస్థలన్నింటినీ కూడా రద్దు చేసి రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి రిజర్వ్ టెండరింగ్లో నువ్వు మెగా ఇంజనీరింగ్కి ఆ రోజు పోలవరం ప్రాజెక్టునంతా కూడా అప్పజెప్పిన మాట వాస్తవమా కాదా? మరి అదే మెగా ఇంజనీరింగ్ 2020-2021 సంవత్సరంలో ఏదైతే ఈ ప్రుడెంట్ ఎలక్ట్రానిక్ ట్రస్ట్కి 22 కోట్లు చెల్లించింది. అంటే నువ్వు పోలవరం ప్రాజెక్టుకి ఆ మెగా ఇంజనీరింగ్కి కేటాయించడం ద్వారా తిరిగి ఆ ప్రుడెంట్ ఎలక్ట్రానిక్ ట్రస్ట్ ద్వారా 22 కోట్లు అందుకున్నావా? దీనికి సమాధానం చెప్పాలి ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ వైసీపీ ప్రభుత్వం. అదేవిధంగా ఏదైతే మనందరికీ తెలుసు జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ ఏదైతే ఉందో, మరి ఈ జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ 2021-2022 సంవత్సరంలో మరి ప్రుడెంట్ ఎలక్ట్రానిక్ ట్రస్ట్కి 13 కోట్లు చెల్లించింది. మరి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఇదే జిందాల్ కంపెనీకి కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టబెట్టింది. అంటే కడప స్టీల్ ఫ్యాక్టరీ ఆ జిందాల్ కంపెనీకి కట్టబెట్టడం ద్వారా నీ యొక్క ఏదైతే ప్రుడెంట్ ఎలక్ట్రానిక్ ట్రస్ట్కి 13 కోట్లు చెల్లించడం అనేది ఇది క్విట్పురా ఏమిటో ఈవేళ ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రజలకి. ఏదైతే ఈవేళ విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ పార్లమెంటు సభ్యులు ఉన్నారు సత్యనారాయణ గారు, మరి ఈయన 2018-2019లో 9 కోట్లు, అక్షరాల 9 కోట్లు, మళ్ళీ వ్యక్తిగతంగా 2 కోట్లు, అంటే మొత్తం 11 కోట్లు మరి ఆయన మరి ట్రస్ట్ ద్వారా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి విరాళంగా పంపించడం జరిగింది. మరి దానికి ప్రతిఫలంగానే ఈరోజు విశాఖపట్నాన్ని లూటీ చేయడానికి మీరు ఆయనకి రాసిచ్చేశారా? దానికి ప్రతిఫలంగా ఈవేళ ఈ ముఖ్యమంత్రి, ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈవేళ ఈ రాష్ట్రంలో మరి హెటీరో అంటే ఇది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏదో ఒక అనుబంధ కంపెనీ కింద కనిపిస్తుండే ఇవాళ ప్రజలందరికీ కూడా. అటువంటి హెటీరో ఏదైతే ఉందో, మరి ఏదైతే విశాఖపట్నం జిల్లాలో ఈ హెటీరో కంపెనీకి విశాఖపట్నం జిల్లాలో
నక్కపల్లిలో ఏదైతే ఆ సంస్థకు సంబంధించినటువంటి భూముల వ్యవహారం ఏదైతే ఉందో మరి ఆ వ్యవహారాన్ని చక్కదిద్దింది ఈ యొక్క ప్రభుత్వం. అంటే ఏదైతే హెటెరో కంపెనీకి సంబంధించి విశాఖపట్నం జిల్లాలో నక్కపల్లిలో ఆ సంస్థకు సంబంధించినటువంటి భూముల వ్యవహారం సెటిల్ చేసినందుకు మరి ఏదైతే ఆ యొక్క హెటెరో కంపెనీ నుంచి మరి ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్కి మరి 10 కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయి. అంటే ఇది కూడా మరి కిట్పూరా ఈ విరాళమా? ఈవేళ ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ, ఈ జగన్మోహన్ రెడ్డి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. అక్కడక్కడ అవసరంలా ఇక్కడే ఉంది. ఏదైతే మన గుంటూరు, అదేవిధంగా విశాఖపట్నం శుభగృహ అని ఏదైతే కంపెనీ ఏదైతే నడుపుతూ ఉన్నారో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శంకర్రావు గారు, మరి ఆయన కూడా మరి 1.35 కోట్స్ ఆయన కూడా విరాళంగా వైసీపీకి ఇచ్చారు. దానికి ప్రతిఫలంగానే మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఇసుక దందా నడుస్తూ ఉందా? ఇది క్విట్ప్రా లేకపోతే విరాళంగా ఇచ్చారా? ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈవేళ ప్రజలకి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అందుకే నేను అడుగుతూ ఉన్నా, అంటే ఇటువంటి కిట్ప్రో, ఇటువంటి షెల్ కంపెనీలు, ఇటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్, ఇటువంటి పదాల్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిచయం చేసిందే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇటువంటి కిట్ప్రో, షెల్ కంపెనీలు, ఇన్సైడ్ ట్రేడింగ్కి ఒక కేర్ ఆఫ్, ఒక పేటెంట్ హక్కు ఉన్నదే వైఎస్ఆర్సీపీ పార్టీకి. అటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈవేళ ఏదైతే కార్యకర్తల కష్టంతో, కార్యకర్తలు వారిచ్చినటువంటి విరాళంతో ఈవేళ తెలుగుదేశం పార్టీకి 27 కోట్లు జమ అవుతే దాన్ని అవినీతి సొమ్ముగా మీరు ఎట్లా చెప్తారు? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నా పాలకొల్లు నియోజకవర్గంలో, నేను పాలకొల్లు నియోజకవర్గంలో ఆ రోజు 2014, 2015 అప్పుడు జరిగినటువంటి సభ్యత్వ నమోదులో 48 లక్షలు నా పాలకొల్లు నియోజకవర్గం నుంచి నేనే పాలకొల్లు సభ్యత్వం నుంచి పార్టీ ఏదైతే అకౌంట్కి పంపించినటువంటి పరిస్థితి. అదేవిధంగా 2016 సంవత్సరంలో మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏదైతే సభ్యత్వం మళ్ళీ రెన్యువల్ ఏదైతే ఉందో 60,000 సభ్యత్వాలు చేశాను నా పాలకొల్లో. 60,000 సభ్యత్వాలకి అక్షరాల మళ్ళీ 60 లక్షల రూపాయలు నేనే నా పాలకొల్లు నుంచి పార్టీ అకౌంట్కి జమ చేశా. అదేవిధంగా మొన్న 2018 సంవత్సరంలో, అంటే ఆఫ్టర్ 2 ఇయర్స్ మళ్ళీ ఏదైతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వ రెన్యువల్ ఏదైతే ఉందో 103,000 మందిని నా పాలకొల్లో నేను సభ్యత్వాలు నమోదు చేశా. 103,000 మందికి 1,03,00,000 రూపాయలు అక్షరాల నా పాలకొల్లు కార్యకర్తల నుంచే నేను తెలుగుదేశం పార్టీ అకౌంట్కి పంపించా. ఇలా 175 నియోజకవర్గాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అదేవిధంగా తెలంగాణ, ఇట్లా 60 రోజుల్లో 60 లక్షల సభ్యత్వాలు చేసి 60 కోట్ల రూపాయలు ఇట్లా ఎవ్రీ టైం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సభ్యత్వ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి పార్టీ అకౌంట్కి జమ చేస్తే అది కూడా అవినీతి సొమ్ముగా నువ్వు చిత్రీకరిస్తూ ఉన్నావు అని అంటే, ఇవాళ నేను ఏఈజీ గారు కూడా, ఎందుకంటే ప్రెస్ మీట్లలోనో ప్రజల దగ్గర ఈ యొక్క అడిషనల్ అడ్వకేట్ జనరల్ అబద్ధాలు చెప్పినా అసత్యాలు చెప్పినా ఏదైనా కొంతమేర అర్థం ఉంటుందేమో కానీ సాక్షాత్తు న్యాయస్థానాలను కూడా తప్పుదారి పట్టించేటువంటి విధంగా ఏఈజీ గారు కూడా వ్యవహరించడం సబబు కాదని నా అభిప్రాయం. ఎందుకంటే అడిషనల్ అడ్వకేట్ జనరల్ అంటే ఆయన అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎవరైతే మరి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో, మరి ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి జీతం తీసుకుంటూ ఉన్నారు. అంతేగాని వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆయన జీతం తీసుకోవట్లా. అంచేత ఆయన ప్రభుత్వం తరపున వాదనలు వినిపించాలి తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఆయన వాదనలు వినిపించడం కాదు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టారు, మరి మీరు చేసినటువంటి దర్యాప్తు ఏంటి, మీకున్నటువంటి రుజువులేంటి, మీకున్నటువంటి ఆధారాలు ఏంటి అనేది కోర్టుకు తెలియజెప్పాలి తప్ప తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఎవ్రీ ఇయర్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని మీరు
ఏదైతే వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకుని అవి కోర్టుకు సమర్పించి మరి ఇదేదో మరి అవినీతి సొమ్మని మీరు చిత్రీకరించడం అనేది కరెక్ట్ కాదు. ఈ రకంగా ఏజీ మరి ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక ఏజెంట్ మాదిరిగా ఈరోజు పనిచేయడం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకి సంబంధించి ఏవైతే కొన్ని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారో మనం రకరకాలైనటువంటి ఫిగర్స్ వింటూ ఉన్నాం. అంత అవినీతి జరిగింది, ఇంత అవినీతి జరిగిందని చెప్పి. కానీ నిన్న కోర్టులో అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారి వాదనలు విన్న తర్వాత కొండను తవ్వి ఎలకను పట్టడం కాదు, ఆ ఎలక తోక మీద ఉన్నటువంటి వెంట్రుకను కూడా పట్టుకోలేపారు. అంటే పూర్తిగా చేతులెత్తేసినటువంటి పరిస్థితి. రకరకాల ఫిగర్స్ చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం వేల కోట్ల నుంచి 100 కోట్లలోకి దిగారు. 100 కోట్ల నుంచి ఈ రోజున 27 కోట్ల రూపాయలు కొన్ని షెల్ కంపెనీల ద్వారా తెలుగుదేశం పార్టీ ఖాతాల్లోకి చేరినట్టు చెప్తున్నారు. ఈ రోజున వాళ్ళ అవినీతి బురద పత్రిక అయినటువంటి సాక్షిలో వచ్చినటువంటి వార్త మనం చూసినట్లయితే మళ్ళీ అదే అబద్ధం. స్కిల్ స్కామ్ సూత్రధారి లబ్ధిదారు చంద్రబాబే. దానికి వీరు చెప్తున్నది ఏంటంటే 27 కోట్లు దారి మళ్లించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేరాయి. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయని చెబుతూ ఆ రికార్డులను న్యాయస్థానానికి సమర్పించారంట. అంటే వివిధ షెల్ కంపెనీల ద్వారా 27 కోట్లు టీడీపీ ఖాతాల్లోకి చేరాయన్నది ఈ రోజున వాళ్ళు కొత్తగా చేస్తున్నటువంటి ఆరోపణ. తెలుగుదేశం పార్టీ కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎంతో పారదర్శకంగా వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు కానివ్వండి, ఆదాయాల గురించి ఏ రకంగా అయితే ప్రతి సంవత్సరం దేశంలో మరే ఇతర రాజకీయ నాయకుడు చెయ్యని విధంగా వారి ఆస్తులు కానివ్వండి, ఆదాయాన్ని కానివ్వండి వాలంటరీగా ప్రజల ముందు ఏ విధంగా ఉంచుతారో మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారిని ఎవరిని బలవంతం పెట్టలేదండి. మీరు ప్రతి సంవత్సరం మీడియా ముందుకు వచ్చి మీ ఆస్తుల వివరాలు చెప్పండి అని చెప్పి ఎవరు అడగలా. అయినా అడగకపోయినా ఆయన కుటుంబం మొత్తం, ఆయన ఒక్కళ్ళే కాకుండా ఆయన శ్రీమతి గారు అనేటువంటి భువనేశ్వర్ గారి ఆదాయ వివరాలు, బ్రహ్మణి గారివి కానివ్వండి, లోకేష్ గారివి కానివ్వండి, ఆఖరికి దేవాంశ్ పేరుతో ఉన్నటువంటి ఆస్తుల వివరాలు కూడా వారు వాలంటరీగా మీడియా ముందుకు వచ్చి ప్రజల ముందు ఉంచుతూ ఉంటారు. ఎందుకంటే అది వారిలో ఉన్నటువంటి నిజాయితీ. కానీ ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి లేదంటే ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇదిగో మా మీద ఈ రకంగా ఆరోపణలు వస్తున్నాయి, మాకున్నటువంటి ఆస్తిపాస్తుల వివరాలు ఇవి అని చెప్పి ఏ రోజైనా మీడియా ముందుకు వచ్చి వాలంటరీగా ఆ వివరాలు బయటపెట్టారా? పెట్టలేరు. ఎందుకంటే కొట్టేసిన సొమ్ము కదా, వేల కోట్ల రూపాయలు మింగేసిన సొమ్ము, కొట్టేసిన సొమ్ము చెప్పుకోవడానికి ఏముంటుందండి? మీడియా ముందుకు వచ్చి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వారి కుటుంబం కానీ వారు సంపాదించినటువంటి ప్రతి రూపాయి కూడా నిజాయితీగా సంపాదించుకున్నది అవును గనక వాళ్ళు మీడియా ముందుకు వచ్చి అన్ని ఓపెన్గా డాక్యుమెంట్స్ అన్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ పైన ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆడిటర్స్ రిపోర్ట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా ఈ రోజున మీడియా ముందు ఉంచుతున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణ ఏదైతే ఉందో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, దానికి సంబంధించినటువంటి వ్యవహారం నడిచినటువంటి సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో అది 2015-16 కానివ్వండి, 2016-17 కానివ్వండి, ఈ 2 సంవత్సరాలకి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఈ రోజున ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. దీనిలో చాలా స్పష్టంగా మరి ఇప్పుడు మా పార్టీ సీనియర్ నాయకులు పాలిట్ బ్యూరో సభ్యులు నిమ్మల రామానాయుడు గారు చెప్పినట్టు పార్టీ సభ్యత్వాల ద్వారా ఎంత సొమ్ము పార్టీ ఖాతాలోకి వచ్చింది, వివిధ రకాలుగా డొనేషన్స్ ద్వారా ఎంత వచ్చింది, అవన్నీ కూడా ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో పూర్తిగా దీనిలో పొందుపరుచున్నాయి. 2016-17 మనం చూసినట్లయితే
ఓవరాల్గా పార్టీ సభ్యత్వాల ద్వారా కానివ్వండి, డొనేషన్స్ కాంట్రిబ్యూషన్స్ ద్వారా కానివ్వండి, ఇతర ఆదాయం అంటే పార్టీకి ఉన్నటువంటి ఎఫ్డీలపైన వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ద్వారా కానివ్వండి, 2016-17లో మొత్తం పార్టీకి వచ్చినటువంటి ఇన్కమ్ 72,92,53,656 రూపాయలు. 72,92,53,656. దానిలో సభ్యత్వాల ద్వారా వచ్చినటువంటి ఆదాయం 60,75,03,084 రూపాయలు. ఇందాక రామానాయుడు గారు చెప్పినట్టు దాదాపు 60 లక్షలకు పైగా సభ్యత్వాలు జరిగాయి కాబట్టి దాని ద్వారా 60 కోట్ల అంటే సభ్యత్వం 100 రూపాయలండి. 60 లక్షల మంది 100 రూపాయలు చొప్పున మనం లెక్కేసుకుంటే 60,75,03,084. డొనేషన్స్ వివిధ రకాలైనటువంటి వ్యక్తులు కానివ్వండి, కంపెనీస్ ద్వారా వచ్చినటువంటి డొనేషన్స్ 6,85,80,376 అండి. 6,85,80,376. అదేవిధంగా పార్టీకి ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ కానివ్వండి, ఇతరత్ర రెంటల్ ఇన్కమ్స్ ద్వారా వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానీ, రెంటల్ ఇన్కమ్ కానీ 5,31,70,196. మొత్తం కలిపి 72,92,53,656. మేము రూపాయలతో సహా చెప్తూ ఉన్నాం పార్టీ ఖాతాల్లోకి ఎంత డొనేషన్స్ కానీ, మెంబర్షిప్స్ ద్వారా కానీ ఎంతెంత వచ్చింది టు ది లాస్ట్ రూపీ. ఇవాళ మేము చదివి వినిపించాం. ఇవాళ ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మేము ఇస్తూ ఉన్నాం. దీనిలో వీరు ఆరోపిస్తున్నట్టు వీరు ఏం చెప్తా ఉన్నారండి, వివిధ కంపెనీల ద్వారా 27 కోట్లు వచ్చేసినాయి అన్నారు. 2016-17లో మీరు చూసినట్లయితే వివిధ కంపెనీస్ అకౌంట్స్లోంచి, ఎక్స్క్లూజివ్గా కంపెనీస్ అకౌంట్స్లోంచి వచ్చినటువంటి డొనేషన్స్ కేవలం 27 లక్షల రూపాయలండి. 27 కోట్లు కాదు సార్, 27 లక్షలు. కంపెనీల ద్వారా వచ్చినటువంటి విరాళాలు ఓన్లీ 27 lakhs. మా ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో మేము క్లియర్గా సబ్మిట్ చేసాం. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కూడా సబ్మిట్ చేసాం. మీరు మీ ఇష్టానుసారం దాని పక్కన 2-3 సున్నాలు చుట్టేసి ఏదో కోర్టులో ఏది పడితే అది మాట్లాడితే అది చల్లదండి. 2016-17 తెలుగుదేశం పార్టీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో డొనేషన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కంపెనీస్ ఎక్స్క్లూజివ్గా ఈజ్ ఓన్లీ 27 lakhs. 27 crores. ఆ ఫిగర్స్ అన్నీ కూడా ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సృష్టిస్తున్నటువంటి అంకెలు. ఇండివిజువల్స్ వ్యక్తుల ద్వారా వచ్చినటువంటి డొనేషన్స్ 6,58,80,376. సో ఈ ఫిగర్స్ అన్నీ కూడా మీ ముందు పెడుతున్నాం. అదేవిధంగా 2015-16లో ఆ అకౌంట్ కాపీస్ కూడా ఇవాళ రిలీజ్ చేస్తున్నాం. 2015-16లో ఆ రోజున పార్టీకి వచ్చినటువంటి మొత్తం ఇన్కమ్ 15,97,81,421 అండి. 15,97,81,421. 2016-17లో పార్టీకి ఆదాయం పెరగటానికి కారణం ఆ సంవత్సరం పెద్ద ఎత్తున సభ్యత్వాలు జరిగాయి కాబట్టి ఒక 60 కోట్ల రూపాయలు పైబడి సభ్యత్వాల ద్వారా వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ అది 72,92,00,000కి చేరింది. సో ఈ విధంగా ఎవ్రీ సింగిల్ రూపీ మేము అకౌంట్ ఫర్ చేసాం. దానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా ఈ రోజున రిలీజ్ చేస్తున్నాం. ఇవన్నీ ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి కూడా సబ్మిట్ చేయటం జరిగింది. కాబట్టి కొత్తగా దీనిలో తవ్వి వెలికి తీసేది ఏమీ ఉండదు. మొన్న కోర్టులో ఈ వాదన ఎందుకు తీసుకొచ్చారంటే వాళ్ళు ఏదైతే ముందు సృష్టించి చెప్పారో, ఎవరో ఒక XYZ ద్వారా సూట్ కేసుల ద్వారా చంద్రబాబు నాయుడు గారు చేరిపోయింది, లేదంటే చంద్రబాబు నాయుడు గారి ఖాతాల్లోకి డబ్బు వెళ్ళిపోయిందని చెప్పి ఇన్ని రోజులు కథలు చెప్తూ వచ్చారో, అది రుజువు చేయలేకపోయేసరికి, వాళ్ళ దగ్గర ఏమీ ఆధారాలు లేకపోయేసరికి, నిన్న ఎక్కడ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసేస్తుందో చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకంటే ఆధారాలు లేకపోతే కోర్టులు కూడా బెయిల్ ఇవ్వాల్సిందే. వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేదు. పలానా వ్యక్తులు తీసుకొచ్చారని, పలానా ఖాతాల్లో చంద్రబాబు నాయుడు గారి ఖాతాల్లోకి వచ్చినాయని చూపించడానికి ఎక్కడ ఎవిడెన్స్ లేదు. పోనీ చంద్రబాబు నాయుడు గారికి చెందినటువంటి కంపెనీల ఖాతాల్లోకి ఏమన్నా వచ్చినాయా? అది కూడా లేదు. పోనీ ఏమన్నా హెరిటేజ్ కంపెనీలోకి ఏమన్నా ₹1 వచ్చిందా? లేదు. ఏది మీ జగతిలోకి వచ్చినట్టు, మీ ఇందిరా టెలివిజన్లోకి వచ్చినట్టు, లేదంటే మీ సాండూర్ పవర్లోకి వచ్చినట్టు, మీ క్యారమెల్ ఏషియాలోకి వచ్చినట్టు క్విట్ ప్రోకో అమౌంట్లు ఏమి చంద్రబాబు నాయుడు గారు చెందినటువంటి కంపెనీలోకి ₹1 వచ్చినట్టు మీరు రుజువు చేశారా? చేయలేదు కదా, చెయ్యలేరు కూడా. కాబట్టి వ్యక్తిగత ఖాతాల్లోకి డబ్బులు రాలేదు.
చంద్రబాబు గారికి చెందినటువంటి కంపెనీల ఖాతాల్లోకి ఒక్క రూపాయి రాలేదు. ఇక మిగిలింది ఏంటంటే మీకు పార్టీ అకౌంట్, దాని మీద బురదేసేద్దాం, ఇంకా కొన్ని రోజులు దీన్ని సాగదిద్దాం, ఆ వంక చెప్పి బెయిల్ రాకుండా అడ్డుకుందాం, ఇది మీ కుట్ర. కానీ ఇవాళ ఎడిషనల్ ఏజీ గారు ఒక విషయాన్ని ఇంకా దాచిపెట్టారు కోర్టు దగ్గర. మొన్న ఏదైతే 2 రోజుల పాటు కస్టడీలో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని అనేక ప్రశ్నలు అడిగారో, ఆ రోజు నా ప్రశ్నలు అడుగుతున్నటువంటి సందర్భంలో పార్టీ అకౌంట్స్ గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అడిగారు. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. ఆయన చాలా స్పష్టంగా ఆ రోజున అధికారులు కూడా జవాబు చెప్పారు. మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఉంటే చూపించండి. స్కిల్ డెవలప్మెంట్ చెందినటువంటి కంపెనీస్ నుంచి ఒక్క రూపాయి మా పార్టీ ఖాతాల్లోకి ఒక్క రూపాయి చేరినట్టు మీరు ఎవిడెన్స్ చూపించిందంటే ఆ రోజున అధికారులు చేతులు ఎత్తేశారు. ఇంకా కొత్తగా మీరు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఏముందండి? ఇవాళ ఏదో పార్టీ అకౌంట్కి సంబంధించి మేమేదో దర్యాప్తు చేయాలని చెప్తా ఉన్నారే, ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా మొన్నే అడిగేశారు కదా. ఇంకా కొత్తగా మీరు అడిగేది చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏముందండి? ఇంత క్లియర్గా మేము అకౌంట్స్ అన్నీ కూడా మీ ముందు పెడతా ఉన్నాం. ఇదేమన్నా రామానాయుడు గారు చెప్పినట్టు హెట్రో అకౌంట్లో నుంచి ఏమన్నా మీ ఖాతాలోకి డబ్బులు వచ్చినట్టు, లేదంటే జిందాలాల్ దగ్గర నుంచి మీ ఖాతాలోకి డబ్బులు వచ్చినట్టు విరాళాల రూపంలో మాకేమన్నా వచ్చాయా? స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఏ కంపెనీ నుంచైనా మా ఖాతాలోకి ఏమైనా ఒక్క రూపాయి వచ్చిందా? మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? లేదు కదా. కాబట్టి ఇదంతా కూడా ప్రొలాంగ్ చేయాలి. న్యాయస్థానాలని తప్పుదోవ పట్టించి ఏదో ఒక రకంగా ఇంకా కూడా డ్రాగ్ చేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంకా ఎక్కువ కాలం ఏదో ఒక రకంగా ఆయన కారాగారంలో ఉంచాలి. ఎందుకంటే ఆయన బయటకు వస్తే వీళ్ళ ఆటలు సాగు కదా, డిపాజిట్లు కూడా గల్లంతయ్యే పరిస్థితి కదా. చంద్రబాబు నాయుడు గారు ఏ జిల్లాలో అడుగుపెట్టినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. లోకేష్ గారి పాదయాత్ర ఇవాళ ఒక సునామీలాగా దూసుకెళ్తా ఉంది. కాబట్టి ఇద్దరు నాయకుల్ని ప్రజల దగ్గర నుంచి దూరం చేయాలి. దానికి ఎంత ఎక్కువ సమయం అయితే అంత ఎక్కువ సమయం మనం తీసుకోవాలని ఒక కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తూ ఉన్నారు. రెండోది, ఇవాళ ఏదైతే మేము సబ్స్క్రిప్షన్స్ కానీ రకరకాలుగా వచ్చినటువంటి ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా పెద్ద ఎత్తున కార్యకర్తల సంక్షేమానికి మేము ఎంత ఖర్చు చేస్తున్నామో కూడా చెప్పాలి. ఒక్క 2017 అంటే 2017 సంవత్సరంలో న్యూ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ వాళ్ళకి మరి దాదాపుగా 69,67,014 మంది మా పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో క్రియాశీలక సభ్యత్వాలు చెల్లించినటువంటి 69,67,014 మంది కార్యకర్తలకు సంబంధించి మేము ఇన్సూరెన్స్ ప్రీమియం 10,45,00,000 ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టామండి. రూపాయి 2 రూపాయలు కాదు, 10,45,00,000 ప్రీమియం ఇన్సూరెన్స్ పాలసీ కట్టడం జరిగింది కార్యకర్తల కోసం. అన్ని కోట్ల రూపాయలు ఇవాళ భారతదేశంలో ఏ పార్టీ అయినా కార్యకర్తల ఇన్సూరెన్స్ కోసం చెల్లిస్తుందా? మీ పార్టీ ఒక్క పైసా కార్యకర్తల సంక్షేమం కోసం మీ పార్టీ ఏ రోజైనా ఖర్చు చేసిందా? ఇదిగో ఈ విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సంక్షేమం కోసం మేము ఖర్చు చేసామని చూపించమనండి. ఇవాళ వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించుకోండి. మీరెంత దుర్మార్గుడైనటువంటి నాయకత్వంలో మీరు పనిచేస్తూ ఉన్నారో. ఏ రోజైనా కార్యకర్తల గురించి ఏ రోజైనా ఆలోచించాడా మీ నాయకుడు? మీరు కష్టాల్లో ఉంటే ఏ రోజైనా మీ కష్టాలు తీర్చాడా మీ నాయకుడు? మేము ఒక్క ఇన్సూరెన్స్ ప్రీమియంలు కట్టడమే కాదు, ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఎంత సేవ చేస్తూ ఉన్నాం. వాళ్ళ బిడ్డల చదువుల కోసం కానీ వాళ్ళ ఆరోగ్యం కోసం కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా కానీ ఎంత సేవ చేస్తూ ఉన్నారండి పార్టీ కుటుంబ సభ్యుల కోసం, సాధారణ ప్రజల కోసం కూడా. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీద మీరు ట్రస్ట్ పెట్టలేరా? ఊరికనే ప్రతిరోజు మా దేవుడు పేపర్లలో ఆయన ఫోటోలు వేసుకుని ఆయన పేరు చెప్పుకుని ఓట్లు అడుక్కుంటూ ఉంటారు కదా. ఈ రోజు వరకు ఆయన కాలం చెంది దాదాపుగా 14 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఏ రోజైనా మీరు ఇదిగో నా తండ్రి పేరుతో ఈ సేవ చేస్తూ ఉన్నాను, ఇదిగో నా తండ్రి పేరుతో ఈ ట్రస్ట్ ఓపెన్ చేశానని జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా ఒక్క ప్రకటన చేశాడా? ఒక్క పైసా ఎవరికైనా ఆర్థిక సాయం చేశాడా? ఊరికొక ప్యాలెస్లు కట్టుకోవడం తప్పితే వీళ్ళకి సేవ చేయటం ఎక్కడ తెలుసండి? అసలు ఈ కుటుంబానికి అటువంటి చరిత్ర ఉందా? రెండో పక్కన అటువంటి సేవ చేస్తున్నటువంటి పార్టీ పైన ఆరోపణలు చేస్తారు. 10,45,00,000 రూపాయలు ప్రీమియం కట్టి మేము ఎంత అమౌంట్కి ఇన్సూర్ చేసామో తెలుసా? కళ్ళు తిరిగి పడిపోతాయి జగన్ రెడ్డి, నువ్వు వింటే ఫిగరు. అక్షరాల టోటల్ సమ్ ఇన్ష్యూర్డ్ ఈజ్ 1,39,000 crores.
1,39,000 కోట్లకు ఇన్సూర్ చేశారు. ఏది నువ్వు దోచుకున్న సొమ్ము కాదు, ఇది మేము ఇన్సూర్ చేసిన సొమ్ము. 1,39,000 కోట్లకి పాలసీ నువ్వు ఎప్పుడైనా చూసావా? ఏ పార్టీ అయినా 1,39,000 కోట్లకి ఒక ఇన్సూరెన్స్ పాలసీ చేయటం నువ్వు ఎప్పుడైనా విన్నావా? ఆ రకంగా చేసింది తెలుగుదేశం పార్టీ. అంటే ప్రతి ఒక్క సభ్యుడికి 2 లక్షల రూపాయలు ఇన్సూర్ చేసే విధంగా 69 లక్షల మందికి ఇన్సూర్ చేసి 1,39,000 కోట్లకి పాలసీ తీసుకున్నారా? అటువంటి పార్టీ పైన నిందలు మోపుతావా? అటువంటి పార్టీకి అవినీతి బురద అంటించే ప్రయత్నం చేస్తావా? నీ తరం కాదు. తెలుగుదేశం పార్టీ పైన చిన్న అవినీతి మరక కూడా అంటించడం అనేది నీ తరం కాదు జగన్ రెడ్డి. కాబట్టి వాస్తవాల్ని ఈ రోజున ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బయట పెడుతూ ఉన్నాం. అయ్యా పొన్నవాళ్ళు గారు, అరుపులు కేకలు కాదు, ఆధారాలు కావాలి. ఊరుకునే మీరు కోర్టు హాల్లో బీపీలు పెంచుకుంటే సరిపోదు. నేను జగనన్న మనిషిని, నా జీవితం జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి భిక్ష అని చాలా గొప్ప గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. మీడియా మీద కేకలు ఎగిరి గంతులేస్తూ ఉన్నారు. మీకంత మోజుగా ఉంటే ఆ నల్లకోట తీసేసి వైసీపీ జెండా పట్టుకుని తిరగండి, మాకేం అభ్యంతరం లేదు. మీకు ఆ స్వేచ్ఛ కూడా ఉంది. కానీ ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి, ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉండి మీరు అటువంటి మాటలు మాట్లాడటం సబబు కాదు. మీరు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్నారు. ఇక్కడ జగన్ రెడ్డి పర్సనల్ లాయర్ కాదు మీరు. యు ఆర్ అన్ అడ్వకేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ జగన్ అన్న మనిషిని నేను, వైసీపీ సానుభూతి పరుడు నేను, ఆయన కోసం ఏదైనా చేస్తానని ఇష్టానుసారం పచ్చి అబద్ధాలు కోర్టు హాల్లో మాట్లాడుతున్నారు. వీటికి ఏం సమాధానం చెప్తారు? ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీరు కాదు రికార్డ్ సబ్మిట్ చేసేది. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఆల్రెడీ సిఐడి వారికి సబ్మిట్ చేయటం కూడా జరిగింది. నేను ఈ ప్రెస్ మీట్కి వచ్చే ముందు మా పార్టీ ఆడిటర్ గారిని కూడా కనుక్కున్నా. సార్, మొత్తం అన్ని సిఐడి వారికి ఆల్రెడీ ఇచ్చాం, పార్టీకి సంబంధించినటువంటి అకౌంట్స్ అన్ని సిఐడి వారికి ఇచ్చామని చెప్పి వారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ అకౌంట్స్ అన్ని మీ దగ్గర అంత స్పష్టంగా ఉంటే అంత నిస్సిగ్గుగా ఆరోపణలు చేస్తారా? కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ వాస్తవాలను తెలుసుకోవాలని కోరుతున్నాం. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ చిన్న అవినీతి కార్యక్రమానికి కూడా ఎప్పుడూ పాల్పడలేదు. అందుకనే అంత ధైర్యంగా, అంత ట్రాన్స్పరెంట్గా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కానివ్వండి, రెండో పక్కన తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఈ విధంగా ప్రతి ఒక్క అకౌంట్ కాపీని మేము పబ్లిక్ డొమైన్లో ఉంచుతూ ఉన్నాం. ఆ రకమైనటువంటి సంస్కృతి లేనటువంటి వ్యక్తులు చేసేటటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణల్ని దయచేసి మీరు విశ్వసించొద్దని చెప్తూ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రామానాయుడు గారు ఆయన బహిర్గతం చేసినటువంటి విషయాలు కానీ, ఈ రోజున మేము విడుదల చేస్తున్నటువంటి ఈ అకౌంట్స్ కాపీస్ పైన కానీ ఎవరైనా దీనిలో ఇది తప్పు అని రుజువు చేసే ధైర్యం మీకుందా అని చెప్పి కూడా సవాల్ చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.